వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఈ సంవత్సరం అంటే జూలై నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఈ 6 నెలల కాలంలో మన దేశంలో విడుదలవుతున్నటువంటి వివిధ భాషా సినిమాల్లో ఏ సినిమాల కోసం జనం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు అనేటువంటి విషయం ఇప్పుడు అందరికీ తెలుసుకోవాలని చెప్పేసి ఉంటుంది సినీ ప్రియులందరికీ కూడా. మరి ఇప్పుడు మనకు తెలుసు మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ అంట. సినిమా ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉంది అంటే రజనీకాంత్ కూలీ సినిమా నిజంగా కూలీ నెంబర్ 1 అనిపించుకుంది ఈ విషయంలో. సో మనకు తెలుసు ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ IMDb సైట్ ఏదైతే ఉందో అందులో ఆ ప్రేక్షకుల అంటే అక్కడ వ్యూయర్స్ యొక్క ఎంగేజ్మెంట్ రేటు ప్రకారం, మంత్లీ ఎంగేజ్మెంట్ రేటు ప్రకారం ప్రస్తుతం ఏ సినిమా అంటే టాప్ 10 మూవీస్ ఏంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో అనేదాన్ని ఒకదాన్ని రిలీజ్ చేసింది. ఆ జాబితా ప్రకారం అన్ని సినిమాల కంటే కూడా రజనీకాంత్ కూలీ సినిమానే టాప్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత స్థానంలో హృతిక్ రోషన్ జూనియర్ NTR కాంబినేషన్ సినిమా వార్ 2 ఉంది. సో నిజంగానే అంటే మనం మామూలుగా చూసుకున్నప్పుడు వార్ 2 అనేది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అరుదైనటువంటి కాంబినేషన్, నార్త్ ఇండియన్ సూపర్ స్టారు అలాగే సౌత్ ఇండియా సంబంధించినటువంటి ఒక సూపర్ స్టార్ కలిసి నటించినటువంటి సినిమా అంటే మరి అది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా కాకుండా మరి ఏ విధంగా ఉంటుంది. కానీ దానికి మించి మరి టాప్ ప్లేస్లో కూలీ సినిమా నిలవటం అనేది, ఎందుకంటే రజనీకాంత్ని లోకేష్ కనకరాజ్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ ఉండటం. సో దానివల్లే ఆ సినిమా మీద సినీ ప్రేయల్లో అంతటి కుతూహలం రేకెత్తుతోంది. అందులో కూడా దట్టు 38 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ సత్యరాజ్. సో సత్యరాజ్ కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక స్టార్ యాక్టర్ అనే సంగతి తెలుసు. సో హీరోగా ఎన్నో సినిమాలు, వందల సినిమాలు ఆయన నటించాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. తెలుగులో కూడా చాలా సినిమాల్లో ఆయన తండ్రి పాత్రలో, అంటే హీరో తండ్రి కావచ్చు, హీరోయిన్ తండ్రి కావచ్చు, ఇలా ఆ తరహా పాత్రల్లో అది కూడా తనకు నచ్చితేనే చేస్తారు. అది అల్లాటప్ప క్యారెక్టర్ అయితే ఆయన చేయరు. ఆ పాత్రకి కథలో బలమైనటువంటి పునాది ఉండాలి. ఆ పాత్రకి ఆ కథలో చాలా ప్రాముఖ్యం ఉండాలి. అప్పుడే ఆయన వేరే భాషల్లో ఏ సినిమాలో అయినా చేస్తారు, ఈవెన్ తమిళ సినిమాలో అయినా సరే. మరి 38 సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు కూడా రజనీకాంత్ సత్యరాజ్ కలిసి చేస్తూ ఉండటం తమిళనాడులో ఆ సినిమా మీద విపరీతమైనటువంటి క్యూరియాసిటీని రేకెత్తిస్తుంది. అందువల్ల కూడా ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలింగా మారి ఉండవచ్చు అని చెప్పాలి. అలాగే ఫస్ట్ టైము మనం మన్మధుడు అని చెప్పేసి నిక్నేమ్తో పిలుచుకునేటువంటి అక్కినేని నాగార్జున ఈ సినిమాలో ఆయన నెగటివ్ రోల్ అంటే విలన్గా కనిపించడం కూడా ఈ సినిమా పట్ల ఆసక్తిని ప్రేరేపిస్తుందని చెప్పాలి. అలాగే కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర, అలాగే మలయాళం యాక్టర్ షౌబిన్ సాహిర్, అతను శృతి హాసన్, ఇలాంటి స్టార్ కాస్టింగ్ తోటి కూలీ తయారైంది. సో అందు గురించే ఆ సినిమా టాప్ ప్లేస్లో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అసలు IMDb రేటింగ్ ప్రకారం IMDb రిలీజ్ చేసినటువంటి ఆ జాబితా ఏదైతే ఉందో టాప్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ జూలై టు డిసెంబర్, అంటే ఈ మధ్యకాలంలో ఈ 6 నెలల కాలంలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు. కూలీ తర్వాత వార్ 2 సెకండ్ ప్లేస్ని ఆక్రమిస్తుందని చెప్పేసి IMDb తెలియజేసింది. సో మనం ఇందాకే చెప్పుకున్నాం, అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా ఇది. యష్రాజ్ ఫిలిమ్స్ అంటే బాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటైనటువంటి యష్రాజ్ ఫిలిమ్స్, YRF అని షార్ట్లో పిలుస్తారు. అది భారీ బడ్జెట్ సినిమాలకి అలాగే ఒక స్పై యూనివర్స్ని బ్యానర్ ఒకటి నెలకొల్పింది. ఆ స్పై యూనివర్స్లో భాగంగా ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా టైగర్ ఫ్రాంచైజీ వచ్చింది. అందులో ఆల్రెడీ 3 సినిమాలు వచ్చాయి, టైగర్ 1, టైగర్ 2, టైగర్ 3. అలాగే పఠాన్ సినిమా మన షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించినటువంటి ఆ సినిమా. అలాగే హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ కలయికలో వార్ సినిమా వచ్చింది.
సో 2019లో ఆ సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 6 ఏళ్ల తర్వాత వార్కి సీక్వెల్గా ఇప్పుడు వార్ 2 వస్తూ ఉంది. సో అందు గురించి ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో సెకండ్ ప్లేస్ని ఆక్రమిస్తోంది అని చెప్పేసి IMDb తెలియజేస్తుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయక. ఇక్కడ విశేషం ఏమంటే అటు కూలీ ఇటు వార్ 2 ఈ రెండు కూడా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకి వస్తుంటాం. అది ఆగస్టు 14వ తేదీ. అంటే స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఈ రెండు సినిమాలు మన దేశంలో ఒక పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతూ ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ వార్ అనేది ఈ రెండు సినిమాల మధ్య తప్పదు. రెండూ కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ కాబట్టి అత్యధిక థియేటర్లు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి థియేటర్లన్నిటినీ కూడా ఈ రెండు సినిమాలు పంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి ముందు రిలీజ్ అయినటువంటి సినిమాలని థియేటర్ల నుంచి ఎత్తివేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అలా ఈ రెండు కూడా ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్లో అంటే థర్డ్ ప్లేస్లో మన డార్లింగ్ ప్రభాస్ సినిమా ఉంది. అది ద రాజా సాబ్. సో మనకు తెలుసు మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్నటువంటి ఈ సినిమా టైటిల్ రోల్ పోషిస్తున్నటువంటి సినిమా. అది కూడా అంటే బాహుబలి తర్వాత తను డ్యూయల్ రోల్ పోషిస్తున్నటువంటి సినిమా. అందులో కూడా తాత మనవలుగా నటిస్తూ ఉన్నాడు. సో అంటే తాత పాత్ర ఈ సినిమాలో ఆత్మరూపంలో మనకి కనిపించబోతూ ఉంది. మనవడి క్యారెక్టర్కి సంబంధించినటువంటి గ్లిమ్స్ ఈ మధ్య రిలీజ్ చేశారు టీజర్ రూపంలో. అందులో కాస్త దెయ్యాలంటే భయపడేటువంటి ఒక భయస్థుడిగా పిరికివాడిగా మనకి ప్రభాస్ కనిపిస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో అంటే ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు నాయకులు కనిపించబోతున్నారు. ఒకరు మాళవిక మోహనన్, మరొకరు నిధి అగర్వాల్. మాళవిక మోహనన్కి ఇదే మొట్టమొదటి తెలుగు సినిమా. ఆమె ఆల్రెడీ మలయాళంలో తమిళ భాషల్లో ఆల్రెడీ సినిమాలు చేశారు. సో మాస్టర్ సినిమాలో కూడా విజయ్ సరసన హీరోయిన్గా కనిపించింది ఆమె. సో ఆమె ఫస్ట్ టైం ఇప్పుడు మన తెలుగు సినిమాలో కనిపించబోతూ ఉన్నారు. ఇక ఈ సినిమా వచ్చి యాక్చువల్గా డిసెంబర్ 5వ తేదీ మన ముందుకు రాబోతోంది. అయినప్పటికీ కూడా అంత ఆల్మోస్ట్ 6 months దూరం ఉన్నప్పటికీ కూడా ఆ సినిమా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో థర్డ్ ప్లేస్లో ఉందంటే దానికి ప్రధాన కారణం ప్రభాసే. అంటే అతని కరిష్మా ఆ స్థాయిలో ఉంది కాబట్టి చాలా దూరంలో రిలీజ్ డేట్ ఉన్నప్పటికీ కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో థర్డ్ ప్లేస్ని అది ఆక్రమిస్తూ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో ఆంఖోంకి గుస్తాఖియా అనే సినిమా, హిందీ సినిమా ఆ 4వ ప్లేసుల్ని ఆక్రమిస్తుంది. అది మనకి అంటే దక్షిణాది ప్రేక్షకులకి అసలు ఇప్పటిదాకా మనం చాలామంది విననటువంటి టైటిలే, కానీ హిందీ ఆడియన్స్లో ఈ సినిమా ఎక్కువ క్యూరియాసిటీని కలగజేస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో విక్రాంత్ మాసే సరసన షనయా కపూర్ హీరోయిన్గా నటిస్తుండటం. ఈ షనయా కపూర్ ఎవరో కాదు, సంజయ్ కపూర్ అంటే అనిల్ కపూర్ తమ్ముడైనటువంటి సంజయ్ కపూర్ కూతురు. సో ఫస్ట్ టైం ఆ అమ్మాయి అంటే ఇప్పటికే మోడల్గా మంచి పేరు సంపాదించుకున్నటువంటి అమ్మాయి. సో అందువల్ల ఈ సినిమా మీద క్యూరియాసిటీ అక్కడి నార్త్లో ఎక్కువగా ఉందని చెప్పాలి. పైగా విక్రాంత్ మాసే 12th ఫెయిల్ అనే సినిమా ద్వారా ఈవెన్ దక్షిణాది ప్రేక్షకులు కూడా సుపరిచితుడు. ఓటీటీలో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంటే థియేట్రికల్గా నార్త్లో పెద్ద హిట్ అయినా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా గురించి మరింతగా ప్రాచుర్యం జరిగింది, మరింత బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. అలా ఆ సినిమా 4th ప్లేస్ని ఆక్రమిస్తూ ఉంది. దీన్ని సంతోష్ సింగ్ అనే అతను డైరెక్ట్ చేశాడు. 11th జూలై అంటే ఈరోజే ఈ సినిమా మన ముందుకి వచ్చేసింది. 5th ప్లేస్ని సయ్యారా సినిమా ఆక్రమిస్తోంది. ఇది కూడా హిందీ సినిమానే. మోహిత్ సూరి ఆల్రెడీ హిందీలో ఇప్పటికే కొన్ని సినిమాలు తీశాడు, వాటిలో కొన్ని ఆల్రెడీ హిట్ అయ్యి ఉన్నాయి. సో ఈ సినిమా 5th ప్లేస్ని ఆక్రమిస్తూ ఉండటానికి ప్రధాన కారణం ఇందులో హీరో హీరోయిన్లుగా కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు. ఆ ఇద్దరు కూడా కొత్త వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే. ఒకళ్ళు అనన్య పాండేకి కజిన్ అయ్యేటువంటి అహాన్ పాండే, అతను హీరోగా పరిచయం అవుతూ ఉంటే అనీత్ పడ్డా అని చెప్పేసి అనీత్ పడ్డా అనే అమ్మాయి ఈ సినిమాలో హీరోయిన్గా పరిచయం అవుతుంది. సో 18th జూలై
ఈ సినిమా మన ముందుకు వస్తూ ఉంది. సెప్టెంబర్ 5వ తేదీ రాబోతున్నటువంటి టైగర్ ష్రాఫ్ సినిమా బాఘీ 4 ఇది 6th ప్లేస్ని ఆక్రమిస్తూ ఉంది. నిజానికి టైగర్ ష్రాఫ్ అంటే మరి బాఘీకి ఉన్నటువంటి ఆ ఫ్రాంచైజీకి ఉన్నటువంటి ఆ ఫేస్ వాల్యూ కానివ్వండి, ఆ పాపులారిటీ కానివ్వండి ఇంకా ముందుకు ఉండాలి మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో. కానీ కొంచెం చెప్పాలంటే టాప్ 5లో చోటు సంపాదించుకోలేకపోయింది, 6th ప్లేస్లోకి వచ్చింది. దాని కారణం టైగర్ ష్రాఫ్ ఈ మధ్యకాలంలో తను సోలో హీరోగా చేసినటువంటి అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవటం కూడా దీనికి కారణం కావచ్చు. అయినప్పటికీ కూడా టాప్ 10లో మాత్రం చోటు దక్కించుకుంది. ఇందులో టైగర్ ష్రాఫ్ సరసన కథానాయికగా హర్నాజ్ సంధు, సో ఆమె 2021లో మిస్ యూనివర్స్గా ఎంపికైనటువంటి అందగత్తె, అందాల రాశి. సో ఆమె ఇప్పుడు ఈ సినిమాతోటి డెబ్యూ ఇస్తూ ఉంది. సో మోడల్గా ఇప్పటికే చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే కన్నడ డైరెక్టర్ అయినటువంటి హర్ష ఈ సినిమాతోటి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నాడు. సో హర్ష తెలుగులో ఈ మధ్య కాలంలోనే గోపీచంద్ హీరోగా భీమా అని చెప్పేసి ఒక సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి ఓపెనింగ్స్ సాధించింది, కానీ ఆ తర్వాత కాలంలో సస్టైన్ కాలేకపోయింది. సో ఏమైనప్పటికీ కూడా హర్ష మీద నమ్మకంతో టైగర్ ష్రాఫ్ ఈ సినిమాని చేశాడు. అలా అది 6th ప్లేస్ని ఆక్రమిస్తుంది. ఇక 7th ప్లేస్లో సన్ ఆఫ్ సర్దార్ 2 ఉంది. సో ఇది కూడా యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం డౌన్లోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే 25th జూలైనే ఈ సినిమా మన ముందుకు వస్తుంది. అజయ్ దేవగన్ లాంటి ఒక సూపర్ స్టార్ నటించినటువంటి సినిమా. మరి ఇది 7th ప్లేస్లో ఉండటం మాత్రం కాస్త ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. ఈ మధ్యకాలంలో తను రైడ్ 2 అనేటువంటి సూపర్ హిట్ సినిమా చేశాడు. సో ఇప్పుడు ఈ సన్ ఆఫ్ సర్దార్ 2లో తను అంటే మనకు తెలుసు ఇది సన్ ఆఫ్ సర్దార్ అనే సినిమా రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి, సునీల్ హీరోగా యాక్ట్ చేసినటువంటి మర్యాద రామన్న సినిమాకు రీమేక్ అనే సంగతి తెలుసు. దానికి ఇప్పుడు తనే సీక్వెల్ సినిమా చేస్తుండటం అనేది విశేషం. తెలుగులో రాకపోయినా హిందీలో సీక్వెల్ వస్తుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తూ ఉంటే విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ జాబితాలో 8వ స్థానాన్ని మలయాళ సినిమా హృదయపూర్వం అనేది ఆక్రమిస్తోంది. ఇది మోహన్ లాల్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి సినిమా. ఇందులో కథానాయక మళ్ళీ మాళవిక మోహనన్ కావటం ఇంకొక విశేషం అని చెప్పాలి. సత్యన్ అంతికాడ్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. సో 28 ఆగస్టు 2025 ఈ సినిమా మన ముందుకు వస్తూ ఉంది. ఇక 9వ స్థానాన్ని మహావతార్ నరసింహ అనేటువంటి యానిమేటెడ్ ఫిలిం ఆక్రమిస్తూ ఉండటం ఒక విశేషం అని చెప్పాలి. సో హోంబళే ఫిలిమ్స్ కేజీఎఫ్ ఫ్రాంచైజీ తోటి అగ్ర నిర్మాణ సంస్థగా అవతరించినటువంటి హోంబళే ఫిలిమ్స్ తర్వాత కాంతార కూడా తీసింది, ఇప్పుడు కాంతార 2 చేస్తూ ఉంది. సో ఆ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్నటువంటి యానిమేటెడ్ ఫిలిం మహావతార్ నరసింహ అంటే మనకు తెలుసు భక్త ప్రహ్లాద సినిమానే అనుకోవాలి. ఇది భక్త ప్రహ్లాదుడు, అలాగే హిరణ్యకశిపుడు తనకు కొడుకైనటువంటి ప్రహ్లాదుడిని విష్ణువు ఎక్కడున్నాడో చూపించమని చెప్పేసి గద్దిస్తే, లేకపోతే ఏనుగుతో తొక్కిస్తానంటే అతను ప్రహ్లాదుడు ప్రార్థిస్తే స్తంభాన్ని చీల్చుకొని విష్ణుమూర్తి నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుడి పేగులు అంటే పొట్ట చీల్చి ఆ పేగులు తీసి మెడలో వేసుకునేటువంటి అవతారం ఏదైతే ఉందో ఆ గాథని యానిమేటెడ్ రూపంలో హోంబళే ఫిలిమ్స్ అందిస్తూ ఉంది. ఈ సినిమాకి అశ్విని కుమార్ డైరెక్టరు. సో ఇది కూడా 25 జూలై 2025లో మన ముందుకు వస్తూ ఉంది. ఇక ఈ జాబితాలో ఉన్నటువంటి టాప్ 10లో చివరి ప్లేస్ వచ్చేటప్పటికి ఆల్ఫా అనే సినిమా ఆక్రమిస్తూ ఉంది. ఈ సినిమా ఆలియా భట్ కథానాయికగా రూపొందింది. అలాగే శార్వరి కూడా ఈ సినిమాలో ఇంకొక కథానాయిక. సో ఈ సినిమా ఇప్పుడు 10th ప్లేస్లో ఉంది. ఇందులో బాబీ డియోల్, అనిల్ కపూర్ కూడా కీలక పాత్రధారులు. సో శివ్ రావైల్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా 2025 క్రిస్మస్కి మన ముందుకు రాబోతోంది. ఇలా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్గా ఈ 10 నిలిచాయి. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మన తెలుగులో
మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ అని మనం భావిస్తున్నటువంటి హరిహర వీరమల్లు కానివ్వండి, అలాగే అదే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ కానివ్వండి, హరిహర వీరమల్లు అయితే ఈ నెల 24వ తేదీ మన ముందుకు వస్తుంది. అలాగే సెప్టెంబర్ 25న అయితే ఓజీ వస్తూ ఉంది. ఈ 2 సినిమాలు ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ జాబితాలో చోటు సంపాదించుకోకపోవటం గమనించాల్సినటువంటి విషయం. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించినటువంటి అఖండ 2 సినిమా కూడా సెప్టెంబర్ 25వ తేదీ రాబోతోంది. ఆ సినిమా కూడా ఈ జాబితాలో చోటు లభించకపోవటం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఏదైనా ఐఎండిబిలో యాక్టివ్గా ఉంటూ అక్కడ వ్యూయర్స్గా ఐఎండిబి చేత గుర్తింపు పొందినటువంటి వాళ్ళు వేసేటువంటి ఆ ఓటింగ్ల ద్వారా మాత్రమే ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ జాబితాని ఐఎండిబి రూపొందిస్తుంది. సో అలా ఈ 10 సినిమాలు ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో మన ముందుకు రాబోతున్న వాటిలో టాప్ 10లో నిలిచాయి.